అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా స్త్రీ శక్తి ద్వారా చాలా మందికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇబ్బంది అవుతూ ఉంది. మేమేమో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి ఆడపడుచులకు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని మళ్ళీ ఆటో సోదరులకు కూడా ఏదో చేతనైనటువంటి సహాయం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రకటించారు. మొత్తం రాష్ట్రంలో 436 కోట్ల రూపాయలు వెచ్చించి ఆటో డ్రైవర్ సేవలోనే మనం కావాలి, ఆటో డ్రైవర్ యూనియన్లు కూడా సహకరించే మన కూటమికి అని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మీకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పాత వాహనాలే గత ప్రభుత్వంలో భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ 20,000 నుంచి 3,000 రూపాయలకు తగ్గించినాం. అది మా యొక్క ప్రభుత్వం. ఈ గతంలో డ్రైవర్లకు 10,000 మాత్రమే ఇచ్చేవారు. ఈ రోజు 10,000 రూపాయల స్థానంలో 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ఘనత అని చెప్పి ఈ రోజు గర్వంగా కూడా మీ అందరి దగ్గర తల ఎత్తుకునే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.